హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఖాన్స్ టేస్టీ కిచెన్. చికెన్ దమ్ బిర్యానీ సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాము. ఈ చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి ముందుగా అయితే వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉండే గిన్నెనైతే తీసుకోవాలి. నేను ఈ గిన్నెలోనే కర్రీని చేస్తాను కాబట్టి డైరెక్ట్గా దీంట్లోనే చికెన్ అయితే మ్యాగ్నేట్ అయితే చేసేస్తున్నాను. అందుకోసం చికెన్ని వేసేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బిర్యానీ దినుసుల్ని వేసుకొని బిర్యానీ ఆకు, షాజీరా, పసుపు, ఉప్పుని వేసుకొని కారాన్ని వేసి గరం మసాలా, బిర్యానీ మసాలా, ధనియాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, ఆనియన్స్ని అయితే ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగుని వేసుకోవాలి. పుల్లటి పెరుగుని మాత్రం వేసుకోకూడదు. ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇవి మొత్తం ముక్కలకు పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ని ఫ్రై చేసుకున్న ఆయిల్ని అయితే వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా ఒక నిమ్మకాయని అయితే ఇలా పిండేసుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూతని పెట్టుకొని 1 గంట పాటు పక్కన పెట్టుకోవాలి. ఇలా గంట తర్వాత ఈ కర్రీని అయితే ఇప్పుడు మనం వండుకుందాము. ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్ మీదనే ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూతని తీసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఈ కర్రీలోకి వాటర్ని అయితే వేయలేదు. చికెన్లో నుండి పెరుగులో నుండి వచ్చిన వాటర్తోనే ఈ కర్రీ అనేది కుక్ అవుతుంది. ఇలా ఒకసారి కలిపేసుకొని మూతని పెట్టుకొని ఇంకో 5 నిమిషాల వరకు ఉడికించుకుందాము. ఈలోగా ఒక బౌల్ని తీసుకొని ఈ బౌల్లోకి బాస్మతి రైస్ని వేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా వాటర్లో అయితే నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ని తీసుకొని ఈ వాటర్లోకి బిర్యానీ ఆకు, బిర్యానీ దినుసులు, షాజీరా, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆయిల్ని వేసుకొని ఉప్పుని వేసుకోవాలి. ఈ వాటర్ అనేది కొంచెం ఉప్పుగా ఉండేలాగా చూసుకోవాలి. ఇలా ఒకసారి కలిపేసుకొని ఈ వాటర్ని అయితే ఇప్పుడు మనం బాయిల్ చేసుకుందాము. ఇలా బాయిల్ అయిన ఈ వాటర్లోకి ఒక నిమ్మకాయని అయితే ఇలా పిండేసుకుందాము. ఇలా పిండుకోవడం వల్ల రైస్ అనేది తెల్లగా వస్తుంది. ఇప్పుడు బాస్మతి రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ రైస్ని అయితే ఇప్పుడు మనం ఉడికించుకుందాము. మరీ మెత్తగా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా ఈ రైస్ని అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీని మూతని తీసుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చింది కదా, ఈ కర్రీ కూడా బాగా ఉడికిపోతుంది. ఇంత గ్రేవీ ఉంటే సరిపోతుంది. మరీ తక్కువ గ్రేవీ అయితే మనం దమ్ చేసుకునేటప్పుడు ముక్క అనేది పొడిగా ఉండి జ్యూసీగా ఉండదు. ఈ గ్రేవీ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఈ గ్రేవీలోకి మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని అయితే వేసుకుందాము. ఇలా ఈ రైస్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత పైనుండి కొంచెం కొత్తిమీరని వేసి పుదీనాని వేసుకొని ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి నెయ్యినైతే వేసుకోవాలి. చికెన్ దమ్ బిర్యానీలోకి కొంచెం నెయ్యి ఎక్కువగా ఉంటేనే టేస్టీగా ఉంటుంది. ఇలా నెయ్యి మొత్తం వేసేసుకొని మూతని పెట్టుకొని ఈ మూత మీద ఏదో ఒకటి బరువుది ఉంచి ఒక 10 నిమిషాల వరకు దమ్ చేసుకోవాలి. ఇలా 10 నిమిషాల తర్వాత మూతని తీసుకోవాలి. చూడండి, పొగలు పొగలుగా వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అయితే దమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ దమ్ బిర్యానీని అయితే మనం ఇప్పుడు సర్వ్ అయితే చేసేసుకుందాము.
ఇప్పుడు ఒక ప్లేట్ని తీసుకొని ఈ ప్లేట్లోకి ఈ చికెన్ దమ్ బిర్యానీ అయితే వేసేసుకుందాము. చూడండి, పొడి పొడిగా వచ్చి చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా బాగా కుదిరింది. ముక్క కూడా మెత్తగా జ్యూసీగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.